హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తూ మనమందరం కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. హల్లెలూయా. మనం చదువుకున్న మాటలు హగ్గయి ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకున్నాం. ఎవరైనా ఒకరు మరొకసారి చదవండి. మరలా. అయినను యెహోవా ఆజ్ఞించినదేమనగా జెరుబ్బాబె చాలండి. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జెరుబ్బాబెలుతోనూ అదేవిధంగా యెహోషువ అనబడిన ఒక ప్రధాన యాజకునితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. వారితో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏమి మాట్లాడుతున్నాడు అనేది మనము ఆలోచించాలి. అంటే ముందుగా మనము ఇక్కడ జరిగిన ఈ సంఘటనకి ముందుగా కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుటకు నడిపించే ప్రయాణాన్ని ఇశ్రాయేలు ప్రయాణము అంటాము. ఏం ప్రయాణము చెప్పాలి అందరూ? ఇశ్రాయేలు ప్రయాణం అంటాం. ఈ ఇశ్రాయేలు ప్రయాణము అనగా దేవుని ప్రజలు వాగ్దానాన్ని స్వతంత్రించుకొనడానికి చేసిన ప్రయాణమే ఇశ్రాయేలు ప్రయాణం. అది శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులకైనా, అంటే శరీర సంబంధమైన సున్నతి చేత నిబంధనకు లోపరచబడిన ఇశ్రాయేలీయులకైనా, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులకైనా వాగ్దానాన్ని స్వతంత్రించుకొనడానికి చేసే ప్రయాణాన్ని ఇశ్రాయేలు కనాను ప్రయాణము అంటాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు అంటే ఎవరంటే వాస్తవంగా అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి పుట్టిన సంతానం. ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం, ఇదివరకంటే ఆ దేశం పేరు తెలియదంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు తెలిసి మీ అందరికీ కూడా బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే వార్తల్లో ఈ మధ్య చూస్తున్నాం ఇశ్రాయేల్ దేశం మీద వారు ఎంతో విపరీతమైన కష్టకాలను ఎదుర్కొంటున్నారు. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థించాలి. వారి కొరకనే కాదు, ప్రపంచంలో ఎవ్వరు ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించాలి. సరే, ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలీయులు వారైనా మనమైనా వాగ్దానాన్ని స్వతంత్రించుకొనడానికి చేసే ప్రయాణమే మనల్ని దేవుడు నడిపించే ఈ ఇశ్రాయేలు ప్రయాణం. దేవుని ప్రియులారా, ఈ ప్రయాణం ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఇది ఐగుప్తు దేశంలో ప్రారంభించబడింది. ఈ ప్రయాణం యొక్క ముగింపు ఏంటి అంటే యెరూషలేముని, కనాను దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోవడమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రయాణము ఐగుప్తులో ప్రారంభించబడుతుంది. ఈ ప్రయాణం యొక్క ముగింపు ఎక్కడంట?
కనాను లేకపోతే యెరూషలేము, ఆ ప్రాంతాన్ని దేవుడు వాగ్దానం చేసిన భూమిని పూర్తిగా స్వతంత్రించుకోవడమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అది శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులుగా పిలువబడే వారికైనా, ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారికైనా, ఆత్మ సంబంధమైన సున్నతి చేత విశ్వాసము ద్వారా రక్షించబడి ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్న మనకైనా, అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మనకైనా మన యొక్క అంతిమ గమ్యం ఏంటంటే, వారికైతే దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మనకైతే ప్రభువు చెబుతున్నాడు, ఇదిగో మీరు కూడా వాగ్దాన దేశాన్ని, వారి యొక్క వాగ్దాన దేశం అనేది భూమి మీద ఉంది. మన వాగ్దాన దేశం ఎక్కడ ఉంది చెప్పాలి. నాకు సమాధానం తెలియక అడగట్లే మిమ్మల్ని, మీకు నిద్ర రాకుండా ఉంటానికి అడుగుతున్నా. చెప్పాలి, మన వాగ్దాన దేశం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని ప్రియులారా, నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మన వాగ్దాన దేశం పరలోకంలో ఉంది, వారి వాగ్దాన దేశము భూమి మీద ఉన్నది. అయితే ఈ వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోవడానికి దేవుడు ప్రారంభించిన ప్రయాణమే ఇశ్రాయేలు ప్రయాణం. ఇది ఎక్కడ ప్రారంభించబడిందండి అంటే, ఇది ఐగుప్తులో ప్రారంభించబడింది. ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? ఐగుప్తులో నుండి దేవుని ప్రజలు బయటికి రావడంతో ఈ ప్రయాణం ప్రారంభించబడింది. అలనాడు ఇశ్రాయేలీలకైనా అంతే, ఈ రోజున మనకైనా. ఇందాక ఒక పాట పాడాం మనం, సియోను పాటలు సంతోషంగా కలిసి పాడుచు సియోనుకి వెళదామని. అక్కడ వారికైతే భౌతికమైన సియోను, మనకైతే పరమ సియోను. ఆ పాటలో ఒక మాట ఉంటది, ఐగుప్తును విడిచినట్టు మీరు అరణ్యవాసులు ఈ ధరలో. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా, హల్లెలూయా. నేను మాట అంటాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, వారే కాదు, ఆత్మ సంబంధముగా విశ్వాసము ద్వారా నా పిల్లలుగా పిలువబడుతున్న మీరందరూ కూడా ఐగుప్తును విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టామంట మనం? ఎప్పుడు మనకు అసలు ఐగుప్తు ఎక్కడుందో తెలుసా అంటారా? ఎప్పుడైనా వెళ్ళొచ్చారా ఐగుప్తు దేశానికి? తెలుసా ఐగుప్తు ఎలా ఉంటుందో? సరే, తెలియపోయిన ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఐగుప్తుని విడిచిపెట్టారు. మనకేం ఐగుప్తు ఎలా ఉంటుందో కూడా తెలియదు అనుకుంటున్నా. ఆయన అంటున్నాడు, మీరు ఐగుప్తుని విడిచిపెట్టారు. జాగ్రత్తగా ఆలకించండి. ఐగుప్తు విడిచిపెట్టడం అంటే, వాస్తవానికి ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే లోకాన్ని విడిచిపెట్టడం అని సాదృశ్యంగా చెప్పొచ్చు. ఏది ఊరికే సాదృశ్యాలు చెప్పడం కాదు, మీకు అర్థమయ్యేలా, మీకు అర్థమయ్యేలని చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టారు. ఐగుప్తుని విడిచిపెట్టడంతోనే వారి యొక్క యాత్ర ప్రారంభించబడింది. వాగ్దాన దేశ యాత్ర ప్రారంభించబడింది. ఇప్పుడు ఒక మాట అడుగుతా, చెప్పండి, ఇంతకీ ఐగుప్తులో వాళ్ళు ఏం చేశారు? అంతే, ఏం చేశారు? వాళ్ళు బానిసత్వం చేశారు. ఏం చేశారు? నేను చెప్పాక కూడా చెప్పకపోతే ఎలాగండి మీరు? ఏం చేశారంట వాళ్ళు? అందరూ చెప్పాలి. ఏం చేశారు వాళ్ళు? బానిసత్వం చేశారు. బానిసలుగా బ్రతికారు. ఆ బానిస బ్రతుకు నుంచి వారు తమను విడిపించిన దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారై ఆయన స్తుతిస్తూ ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చేసారు. స్తోత్రం చెల్లిద్దామా? ఐగుప్తులో బానిసత్వం ఉంటది. ఐగుప్తులో వారి మీద కఠినమైనటువంటి దాస్యపు కాడి మోపబడింది. ప్రభు అంటున్నాడు, మీరు కూడా ఐగుప్తును విడిచిపెట్టి, చెప్పాలి, మనం కూడా ఐగుప్తును విడిచిపెట్టి. అంటే ఐగుప్తు అనేది లోకానికి ఎందుకు మనం సాదృశ్యంగా చెబుతున్నామంటే, జాగ్రత్తగా వినండి, మనము కూడా లోకములో ఉన్నప్పుడు బానిసలుగా బ్రతికాం. అవునంటారా కాదంటారా? చెప్పాలి. నిద్రపోమాకండి. నేను మొదలుపెట్టి ఇంకా 10 నిమిషాలు కూడా అవ్వట్లే. అసలు నాకు అర్థం కాదు అంత త్వరగా ఎలా వచ్చింది. నేను మొన్న మధ్య పిల్లలు చూస్తుంటే కార్టూన్స్, నేను ఎక్కువ అయ్యేది చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ పనికి మళ్ళీ ఏమైనా చూడటం ఎందుకు అని చెప్పేసి ఎప్పుడైనా చూస్తే పిల్లలతో పాటు కార్టూన్ చూస్తూ ఉంటాను. వాడు ఎవడో మన టీవీలో వచ్చాడు, నిద్రపో అనగా నిద్రపోయాడు. వాడి కాంపిటీషన్గా మిమ్మల్ని పంపించాలి. అసలు సర్దుకుని కూర్చుంటారు ఏంటి? ఓకే లెఫ్ట్ రైట్, ఓకే పాస్టర్ గారు ప్రసంగం మొదలు పెట్టారు, పడుకోవాలి. ఇక
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఎక్కడున్నాం మనం? ఏం మాట్లాడుతున్నాం మనం? ఐగుప్తుని విడిచిపెట్టారు, బానిసత్వం. ఒక మాట చెబుతా వినండి. మనం కూడా ఐగుప్తుని విడిచిపెట్టాము అని ప్రభు ఎందుకు అంటున్నాడంటే, మనం కూడా బానిసత్వం కాడి నుంచి బయటకు వచ్చాం. ఎలా చెప్తాం? లోకంలో ఉండగా మనం బానిసలం అని వాక్యం చెబుతుంది. ఒక మాట చెప్పాలంటే, మీరే కాదు నేనైనా సరే కొన్నిసార్లు జాగ్రత్త కూర్చుని అనే మాట అక్కడ సరిపడదేమో. కొన్నిసార్లు సాతాను శోధిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన వస్తూ ఉంటుందంటే, ఇంతకీ దేవుని దగ్గరికి నేను వచ్చిన తర్వాత ఎందుకు నేను ఇలాగా బందీనైపోయాను అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొచ్చా? చెప్పాలి. ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఏది పడితే అది చూడొచ్చా మనం? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చా మనం? ఏది పడితే అది తినొచ్చా మనం? ఏది పడితే అది చెయ్యొచ్చా మనం? కానీ లోక సంబంధంగా మనం చూస్తే వారికి ఎటువంటి నిర్బంధం లేదు, వారికి ఎటువంటి సరిహద్దు గీత లేదు, వారు ఏదైనా చేయొచ్చు. అంటే నేను ఇక్కడ నరహత్యల గురించి, ఒకళ్ళొకళ్ళు చంపుకోవడానికి గురించి, అలాంటి విషయాల గురించి కాదు. మామూలు విషయాలు మాట్లాడదాం. వారు ఏదైనా తినొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ వాక్యానుసారమైనటువంటి ఈ యొక్క దేవుని రాజ్యపు శిలువ క్రిందకు మనం వచ్చిన తర్వాత, మనం ఇక్కడ ఒకలా చెప్పాలంటే, మనము ఏదైనా చేయగలిగిన వారిగా ఉన్నా సరే ఏం చేయలేకపోతున్నాం. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏది పడితే చూడడానికి ఉండదు, ఏది పడితే చేయడానికి ఉండదు, ఏది పడితే తిట్టడానికి ఉండదు, ఏది పడితే మాట్లాడడానికి ఉండదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తానికి ఉండదు. అన్నిటికీ దేవుడు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండదు, మనకన్నీ కూడా గీతలు గీసినట్టుగా కనబడతా ఉంటుంది. మనకు అనిపించేది, అయ్యో నేను లోకంలో ఉంటే బాగుండేది, ఇష్టానుసారంగా బ్రతికేవాడిని. ఈ రోజు దేవుని దగ్గరికి రావడం వల్ల నా జీవితం కట్టబడింది అనిపిస్తూ ఉంటుంది. నేను చిన్న మాట మిమ్మల్ని అడుగుతా అని చెప్పండి, అసలు లోకంలో ఉంటే మనకి బానిసత్వమా? దేవునికి రాజ్యం సిలువ క్రిందకు వస్తే మనకి బానిసత్వం అంటారా? ఎక్కడ మనకు అసలైన బానిసత్వం? చెప్పాలి. ఎక్కడ మనకు అసలైన బానిసత్వం? సరే, మీకు అర్థమయ్యేలా నేను చెబుతా. బానిస అంటే ఏంటి? సరే, బానిసకి పనివాడు కూడా ఒకరి కింద పని చేస్తా ఉంటాడు. ఇప్పుడు మనం అందరం రకరకాల పనులు, చివరికి పొలం పని చేసినా సరే ఒక మేస్త్రి కింద మనం పని చేస్తాం. ఇప్పుడు బానిసకి పనివాడికి తేడా ఏంటి? కొనుక్కుంటాడు, పనివాడు కూడా చెప్పినట్టు వినాలిగా. అమ్మా పని అయిపోయాక వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా మీరు చెప్పిన సమాధానాలు బాగున్నాయి. సింపుల్గా ఒక మాటలు నేను చెబుతాను. బానిసకి పనివాడికి మధ్య తేడా ఏంటంటే, ఒకటే ఒక మాట, పనివాడు ఇష్టం లేకపోతే అక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. బానిస ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఒంట్లో బాగున్నా బాగోకపోయినా, నీరసంగా ఉన్నా బలంగా ఉన్నా, పరిస్థితి ఎలా ఉన్నా సరే యజమాని చెప్పింది చేసి తీరాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. తనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా బానిస యజమాని చెప్పింది చెయ్యాలి. పౌలు గారు అంటున్నాడు, మాట్లాడుతూ అంటున్నాడు. ఒకసారి ఆ మాట చదవండి. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా చదవండి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, వారు మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారంట. ఏం పొందారంట వాళ్ళు?
చెప్పాలి, ఏం పొందారంట వాళ్ళు బాప్టిజం పొందారంట. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఈ రోజున మన ఈ ఆత్మీయ యాత్రని, ఈ వాగ్దాన దేశ యాత్ర, ఆ రోజు వారు చేసిన వాగ్దాన దేశ యాత్రకి మనం ఎందుకు పోలుస్తున్నామంటే, వారు కూడానంట ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత ఎర్ర సముద్రము ద్వారా, ఎర్ర సముద్రాన్ని దాటుట ద్వారా వారు బాప్టిజం పొందారంట. ఆ నీటి మధ్యలో నడుస్తూ, ఆ ఎర్ర సముద్రపు నీటి మధ్యలో నడుస్తూ బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే వారందరూ ఏం పొందారంట? స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు ఐగుప్తులో బానిసత్వం అంటున్నాము, లోకంలో బానిసత్వం అని ఎందుకు అంటున్నాం, దేవుడికి ఎందుకు వచ్చాక బానిసత్వం లేదని ఎందుకు అంటున్నాం అంటే, ఇందాకే చెప్పా, బానిస ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఒక తాగుబోతుడి దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, ఎరా ఏంటి ఇల్లంతా అంత ఆగమైపోతుంది కదా, నువ్వు ఇంకా మారవా, ఇప్పటికైనా నీకు బుద్ధి రావట్లేదా అంటే వాడు ఏమంటాడు? దాదాపు వాళ్ళలో 70% మంది చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ఇంకా తాగాకైతే ఇంకా కరెక్ట్గా చెబుతారు, కొంచెం పడిన తర్వాత నిజాలు చెప్పేస్తారు. నాకు మారాలనే ఉందండి, నాకు మారాలనే ఉంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను చెప్పాలి. నాకు మారాలనే ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నాను అంటే, ఇష్టం లేకపోయినా వాడు ఏం చేస్తున్నాడు చెప్పాలి. ఇష్టం లేకపోయినా వాడు ఏం చేస్తాడు? పాపము చేసే వారిలో దాదాపు ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన ఏంటో తెలుసా? వారికి తప్పు చేయాలని ఉండదు, పాపం చేయాలని ఉండదు. ఆ సమయంలో పరిస్థితులు కావచ్చు, హృదయం కావచ్చు, వారిని అలా ప్రేరేపించిన దాన్ని బట్టి వారు పాపం చేస్తారే కానీ ఏ మనిషి కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ఎవరు ఇష్టపడి తప్పులు చేసే వాళ్ళు ఉండరు. ఇక మూర్ఖులు అంటారా, వదిలేసేయాలి మనం. ప్రతి ఒక్కరూ కూడా నేను బయటికి రావాలి, నేను బయటపడాలి, నేను మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి అనే ఆశ అయితే ఉంటది, కానీ బయటికి మాత్రం రాలేకపోతా ఉంటారు. జైల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? కొంతమంది జైల్లో సువార్త చెప్పడానికి వెళ్తారు. అలా జైల్లో సువార్త చెప్పడానికి వెళ్ళి అనేక మందిని రక్షణలోనికి నడిపించిన వారు ఉన్నారు. ఆ జైల్లో సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, చాలాసార్లు చెప్పే మాట, వాళ్ళు సువార్త చెబుతూ యేసయ్య నీ పాపాన్ని క్షమిస్తాడు అన్న మాట అనగానే ఆ జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడానంట ఆ సువార్త చెప్పే దైవజనుల దగ్గరికి, అయ్యా నిజంగా మా పాపాలు క్షమిస్తాడా, నిజంగా మమ్మల్ని పవిత్రులుగా చేస్తాడా, నిజంగా మమ్మల్ని కనికరిస్తాడా, ఆ దేవుడు నిజంగా మమ్మల్ని పరిశుద్ధపరుస్తాడా ఏడుస్తూ అడుగుతారంట. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా ఆ పాపం యొక్క ఫలితం వలన కలిగిన ఆ గిల్టీనెస్, ఆ యొక్క అపరాధ భావం ఏదైతే ఉంటుందో, అయ్యో నేను తప్పు చేశా, అయ్యో నేను ఒకరిని చంపేశా, ఆ టైంలో ఏదో కోపం వచ్చేసింది, అయ్యా తట్టుకోలేకపోయాను, తాగిన మొత్తులో ఉన్నాను, అందుకని అలా చేస్తే గానీ నిజంగా నా జీవితంలో ఈరోజు నా భార్య బిడ్డలకి, కుటుంబానికి, తల్లిదండ్రులకి దూరంగా బ్రతుకుతుంటే సమాజం అంతా నన్ను ఒక నరహంతకునిగా, ఒక దుర్మార్గునిగా నన్ను చూస్తా ఉంటుంటే నేను అలాంటి వాడిని కాదు కదా, నేను చిన్నప్పటి నుంచి అటువంటి భావాలు కలిగిన వాడిని కాదు కదా, ఈ రోజున నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా. మీకు చాలా కొద్ది రోజుల క్రితం కూడా చెప్పాను, ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఏదో చిన్న NCA క్యాంప్ లాంటి వెళ్తే ఆ సహోదరుడు సాక్ష్యం ఏంటంటే, మామూలుగా మాట చిన్నపిల్లలు 12-13 సంవత్సరాల పిల్లలు మాట పెరిగిపోయింది, అక్కడ ఎవరు లేరు పెద్దవాళ్ళు వాళ్ళని చూడడానికి, వాళ్ళు కొట్టుకుంటున్నారు. యువతల వాడు అవతల వాడిని తోసేశాడు, వాడు వెళ్ళి చెత్తబుట్టలో పడ్డాడు. చెత్తబుట్టలో పడేసరికి వాడికి ఒక బ్లేడ్ దొరికింది, చెత్తబుట్టలో షేవింగ్ బ్లేడ్ ఏదో దొరికింది. షేవింగ్ బ్లేడ్ తీసుకుని ఆ కోపం మీద గట్టిగా చేయిస్తాడు, చేతిలో పట్టుకుని వీడికి చేయి దిగింది. వీడికి భయం వేసి వాడి చేతిలో బ్లేడ్ ఉంది, అమ్మో నా చేయి తెగిపోయింది, రక్తం వచ్చేస్తుంది. అప్పటికే పిల్లలు రక్తాన్ని చూసి పారిపోయారు అందరు. అమ్మో ఏమైపోద్దో ఏంటో, ఏం జరిగిపోద్దో అనే భయంతో వాడి చేతిలో నుంచి బ్లేడ్ లాక్కుని వీడు తిరిగి దాడి చేసి ఒక వేటు విసిరాడు.
ఈసారి వీడికైతే చెయ్యి, ఇతనికైతే చేతికి తగిలింది, అతనికైతే మెడకు తగిలింది. పైగా ఆ మెడకు తగిలి ఆ ఘర్షణ జరిగే టైంలో వెనక్కి తోసేసరికి ఆ తగిలిన గాయంతో అతను కొంచెం స్థిమితం లేక వెనకాల మేకు తగిలి తలకు బెజ్జం పడిపోయింది, చచ్చిపోయాడు ఆ పిల్లాడు. యువతల పిల్లాడు 12 సంవత్సరాల పిల్లాడు, అవతల పిల్లాడు చిన్న పిల్లాడు, అవతల పిల్లాడు కూడా చిన్న పిల్లాడు. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మరి తప్పు చేశాడు కాబట్టి జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టినప్పుడు అతను చాలా బాధతో చెప్పే మాట ఏంటంటే, ఆ జైల్లో పోలీసులు లోపలికి తీసుకెళ్ళగానే, ఏయ్ పేరు చెప్పు, మీ నాన్న పేరు చెప్పు అన్నారంట. అతని పేరే చెప్పాడు కానీ ఆ నాన్న పేరు చెప్పాక ఫోన్ నెంబర్ అడిగితే ఆ భయంలో ఇతను ఫోన్ నెంబర్ మర్చిపోయాడు. ఫోన్ నెంబర్ మర్చిపోయారండి, నాకు గుర్తులేదండి అని చెప్పేసి అన్నాడు. చిన్నపిల్లలు కదా, భయంలో వాళ్ళు ఒక కంగారులోకి వెళ్ళిపోయి నాకు గుర్తులేదండి అంటే, పోలీస్ అతను ఆ పిల్లాడిని ఒక్కటి పీకాడంట చెంప మీద పెట్టి, గట్టిగా ఒక్కటి కొడితే పక్కెళ్ళి పడిపోయాడు. చిన్నపిల్లాడు ఎంత ఎరా ఒకరిని చంపేటప్పుడేమో అంత దమ్ము ధైర్యం వచ్చేసి నీకు, మీ నాన్న ఫోన్ నెంబర్ గుర్తులేదేరా, నాటకాలు ఆడుతున్నావా, జైలుకి వచ్చి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కడు అమాయకుల్లా నటించేస్తున్నాడని వాళ్ళకున్న కోపంలో వాళ్ళు అలా మాట్లాడారు. ఆ వ్యక్తి బాధపడుతూ చెప్పే మాట ఏంటంటే, అప్పుడు చాలా ఏడ్చాడంట. ఆ రోజు కొన్ని రోజుల పాటు ఏడ్చాడంట. నేను ఇలాంటి వాడిని కాదు కదా, నేను ఈ జైల్లో ఉండాల్సిన వాడిని కాదు కదా, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందని ఏడుస్తూ ఉండేవాడు. తర్వాత సువార్త విని అదే జైల్లో ఒక దైవజనుడు వచ్చి సువార్త చెప్పినప్పుడు విని మార్పు చెందాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పాపం ఇష్టం లేకపోయినా మనం చేస్తాం కాబట్టి దాని బానిసత్వం అంట. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటాడు, ఇదిగో ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. యేసు ప్రభు వారి దగ్గరికి రావడం వలన మన జీవితంలో కలిగిన మేలేంటంటే, మనం అసలు ఎప్పటికీ జయించలేమేమో అని భయపడుతున్న పాపాన్ని జయించడానికి, గెలవడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి బానిసత్వం కాదు. ఎందుకు కాదంటే, బైబిల్ చదవాలనిపించింది పొద్దున్నే లేవగానే, ప్రార్థన చేసుకోవాలనిపించింది పొద్దున్న లేవగానే. పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో పొద్దున్న లేవగానే అని. మనకు కూడా గుర్తొచ్చింది. కానీ ఈలోగానే గబగబా ఎవరికో ఫోన్ చేయాల్సిన పని గుర్తొచ్చింది. సరే తర్వాత చూద్దాం అని చెప్పేసి బైబిల్ అక్కడ పెట్టేసి ప్రార్థన చేయకుండా ముందు ఫోన్ తీసి పలానా వాళ్ళకి ఫోన్ చేశాం. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు చేసావు ఫోన్, ఎందుకు ఫోన్ తీసావు, ముందు బైబిల్ చదవాలి కదా, ముందు ప్రార్థన చేయాలి కదా, మనల్ని ఎవరైనా అడుగుతారా? బలవంతంగా మనతో ఎవరైనా ప్రార్థన చేస్తారా? బలవంతంగా మనతో ఎవరైనా భక్తి చేస్తారా? నేను ఆ మాట అడుగుతాను, యేసు ప్రభు వారి దగ్గరికి మనం అసలు బలవంతంగా నడిపించబడ్డామా? యేసు ప్రభు వారి దగ్గర నుంచి వెళ్ళిపోకుండా ఆయన దగ్గర మనల్ని ఎవరైనా బలవంతంగా కూర్చోబెడుతున్నారా? అంటే ఇక్కడ మనము చేస్తున్న ఈ భక్తి ఏదైతే ఉందో దీనిలో బలవంతం లేదు, మన ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. ఎవరు మనల్ని బలవంతం చేయలేదు, ఎవరో బలవంతం చేయడం చేత మనం భక్తి ఎప్పటికీ చేయలేము. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. భక్తి భావన అనేది హృదయంలో నుండి కలగాలి. ఎక్కడ నుండి రావాలంట? ఆసక్తి అనేది హృదయంలో నుంచి రావాలి. చాలా సార్లు మనం అనుకుంటాం, నేను భక్తి చేయలేకపోతున్నానండి, యథార్థంగా ఉండలేకపోతున్నానండి, విశ్వాసంగా బ్రతకలేకపోతున్నానండి అంటాం. నీలో ఆసక్తి ఉండాలి కదా. ఎవరో నిన్ను పట్టి ముందుకు నడిపించినంత కాలం మన జీవితంలో భక్తి, మనము విశ్వాసము ఆసక్తి లేకుండా ఆత్మీయమైన విషయాల్లో మనం ఎప్పటికీ ముందుకు కొనసాగలేము. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఈ మాట మనం ఎప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మనం నేర్చుకోవలసిన మరొక మంచి మాట ఏంటి అంటే,
ఆ రీతిగా ఐగుప్తు బానిసత్వం నుండి వారు ఎర్ర సముద్రములో నుండి నడుచుట ద్వారా, ఆ ఎర్ర సముద్రాన్ని దాటుట ద్వారా వారు వాగ్దాన దేశ యాత్రను ప్రారంభించారు. మనము కూడా ఐగుప్తు బానిసత్వం అంటే లోకపు బానిసత్వం నుంచి మనం బయటకు వచ్చేసి, పాప బానిసత్వం నుంచి బయటకు వచ్చి బాప్టిజం తీసుకోవడం ద్వారా ఏ యాత్ర? వాగ్దాన దేశ యాత్ర మనం ఏం చేసామంట? ప్రారంభించాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అలా ప్రారంభించబడిన ఆ యాత్రలో వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకునే క్రమంలో వారెన్నో సార్లు తప్పిపోయారు. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగొచ్చు, పాస్టర్ గారు వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు కదండి అంటే, జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ గ్రంథంలో కావచ్చు, లేకపోతే సమూయేలు గ్రంథాల్లో కావచ్చు, ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న అనేక విధానాలు మనకు కనబడతాయి. యెహోషువ గ్రంథములో యెహోషువ వారిని తీసుకుని వెళ్ళి కనాను దేశాన్ని వారికి స్వతంత్రింపజేసినట్టుగా చూస్తాం, దైవజనుడైన యెహోషువ. అయితే అక్కడ కూడా వారు పూర్తిగా కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అక్కడ స్పష్టంగా రాసి ఉంచుతున్న మాట ఏంటంటే, వారి యొక్క అవిధేయతలను బట్టి వారు ఒకవేళ దారి తొలగి భక్తిహీనులైపోతారేమోనని వారిని కొన్నిసార్లు సరిచేయడానికి, వారిలో ఉన్న భక్తిహీనత తొలగించడానికి దేవుడు కొంతమంది శత్రువులను ఏం చేశాడంట? మీకు అర్థమయ్యేలా చెబుతా. ఇల్లు కడుతున్నాం మనం, ఎవరైనా ఇల్లు కడతాం అయిపోయిందా అని అడిగారు. గోళ్ళ కట్టేసాం, ప్లాస్టింగ్ చేసేసాం, కరెంట్ పెట్టలేదు. మనం ఏమంటాం ఇప్పుడు? ఇల్లు పని అయిపోయిందా అంటే చెప్పాలి, ఏమంటాం? ఎందుకు అవ్వలేదు? ఏం పనులు ఉన్నాయి? ఎందుకంటే అమాయకంగా కూర్చున్నారు. ఏంటి మీ బాధ ఏంటో నాకు అర్థం అవట్లే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, స్తోత్రం, హల్లెలూయా. ఇల్లు పని అయిపోయిందా అని అడిగాం అనుకోండి, చెప్పే మాట ఏంటండి? మనం చెప్పే మాట ఏంటండి? లేదండి అవలేదు, ఇంకా కరెంటు పని ఒకటే. వాస్తవానికి ఒక కప్పు వేసుకుని దాని చుట్టూ 4 స్తంభాలు నిలబెట్టినా సరే మనం మనం ఉండటానికి నిలువు నీడు దొరికినట్టే. అలాంటిది గోళ్ళు కట్టేసాం, బ్లాస్టింగ్ చేసాం, అంతా అయిపోయింది, కానీ ఒక్క కరెంటు పనే పూర్తవలేదు. మనం ఏమంటాం? లేదండి ఇంకా పూర్తవలేదు. స్తోత్రం చెల్లిద్దామా? అంటే పూర్తవడము అంటే ఏంటంటే సంపూర్ణంగా పనంతా కూడా ఏమవ్వాలంట? కంప్లీట్ అవ్వాలి. వారు కూడా కనాను దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకోగలిగారా అంటే ఒక మాట చెప్పమంటారా? నేటి వరకు కూడా వారు పూర్తిగా, ఈ రోజు కూడా పాపం వారు యుద్ధాలు చేస్తున్న దానికోసమే. ఈ రోజు ఇప్పటికీ కూడా మన న్యూస్ ఛానల్లో ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం అంటారు కదా. వారి దేశం ఏదైతే ఉందో, దేవుడి వారికి వాగ్దానం చేసిన భూమి ఏదైతే ఉందో, వారి నేటి వరకు కూడా దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు, స్వతంత్రించుకోలేకపోయారు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారిని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళిన తర్వాత వారు ఆ వాగ్దాన దేశంలో నివసించే క్రమంలో, దాన్ని స్వతంత్రించుకునే క్రమంలో చాలా సార్లు జారిపోయారు, చాలా సార్లు పడిపోయారు. అయితే ముందుకు వెళ్దాం, ఇంకొక చిన్న మాట ధ్యానం చేసి మనం హగ్గీ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. అలా చాలా సార్లు వాడు పడిపోయిన క్రమంలో, చాలా సార్లు వారు జారిపోయిన క్రమంలో దేవుడు వారిని సరిచేశాడు, వారిని బలపరిచాడు. వారితో ఆయన మాట్లాడి వారికి నడవవలసిన మార్గాన్ని బోధించి వారిని మరలా సరిచేసి నిలబెట్టాడు. ఎందుకంటే వారు ఆయన ఏర్పాటులో ఉన్నారు కాబట్టి వారిని అలా విడిచిపెట్టేయకుండా దేవుడు మరలా వారిని సరిచేస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనల్ని కూడా దేవుడు ఒకవేళ గనక మనము ఆయన ఏర్పాటులో ఉన్నవారమైతే ఆయన మనలను విడిచిపెట్టాడు, సరిచేస్తాడు. ఒకవేళ మనము దారి తప్పిపోయినా ఆయన మనలను మరలా సరిచేసి సరి అయిన మార్గమును ఉంచబెడతాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మనం చేసిన అపరాధాలకి, మనం చేసిన తప్పులకి, తిరుగుబాట్లకి ఇక మనము లోకములోని కలిసిపోతామేమో, దేవుడికి దూరం అయిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది.
కానీ గుర్తుంచుకోండి, మనం దేవుని ఏర్పాటులో ఉంటే ఖచ్చితంగా ఆయన మనలను సరిచేసి నిలబెడతాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టేశాడా? చెప్పాలి, విడిచిపెట్టేశాడా? చెప్పాలి, విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ రోజున మనల్ని ఆయన విడిచిపెడతాడా అంటే ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం చెల్లిద్దామా? ఆ రోజున ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టలేదు, వారిని మరలా సరి. ఇక్కడ ఒక మాట, ఇశ్రాయేలీయులు ఆయనకి ఎక్కువ కాదు, మనమేమో ఆయనకి. చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మనకు అనిపించే ఒక మాట ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుని చాలా ఎక్కువగా ప్రేమించేశాడు, వాగ్దానాన్ని వారికే ఇచ్చాడు, వారిని చాలా అద్భుతంగా ఆశీర్వదించాడు, మనకు మాత్రం దేవుడు ఏం చేయట్లేదు అన్నట్టు కనిపిస్తా ఉంటది. ఆయన పక్షపాతం చూపిస్తున్నాడేమో అనిపిస్తా ఉంటది. జాగ్రత్తగా ఆలకించండి. రక్షణ పొందినంత వరకే, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం మారనంత వరకే, ఆయన వాగ్దానంలోనికి మనం రానంత వరకే ఇశ్రాయేలు మనకంటే ఎక్కువ. ఒక్కసారి బాప్టిజం ద్వారా నీవు ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన వారమై ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మార్చబడతామో, వారిని ఎట్టి ప్రేమతో ప్రభువు ప్రేమిస్తున్నాడో, మనలను అట్టి ప్రేమతోనే దేవుడు ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలో సార్ మంచిగా, రెండు చేతులైతే స్తోత్రం చెప్పాలో సార్ మంచిగా. ఇశ్రాయేలీయులకి ఏమీ దేవుడు ఎక్కువ చేయడం లేదు, మనకేం తక్కువ చేయడం లేదు. మరి ఎందుకు దేవుడు వారిలోనే వాగ్దానాన్ని స్థిరపరిచాడంటే, ఆయన సన్నిధిలో వారి పితరులు నమ్మకంగా బ్రతికారు కాబట్టి. ఏ జనమును ప్రభువుని వెంబడించని కాలములో అబ్రహాము తను విన్న అదృశ్య దేవుని స్వరానికి పేరు తెలియకపోయినా, ఊరు తెలియకపోయినా, ఆయన రూపం తెలియకపోయినా లోబడిపోయాడు కాబట్టి. దేవుడిలో పక్షపాతం అనేది, చెప్పాలి, పక్షపాతం అనేది ఉంటదంటానా? స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాడు, ఆయన పక్షపాతం చూపడు. దేవుడు ఏ రోజు పక్షపాతి కాడు. కానీ ఆయన అనేక జనములతో మాట్లాడినా ఆ జనములలో ఎవరు కూడా ఆయన మాటకి విధేయులు అవ్వలేదు, కానీ అబ్రహాము విధేయుడయ్యాడు. ఒక మాట చెబుతా వినండి. దేవుని సన్నిధిలో నోవాకి ఎంతమంది దేవుళ్ళు తెలుసు? నోవాకి ఎంతమంది దేవుళ్ళని ఆరాధించేవాడు? మరో మాట ఆలోచించకుండా, గొక్క తిప్పుకోకుండా చెప్పవచ్చు ఆయన ఒక్కడే. మనం ఇంకా ఆలోచిద్దామన్నా వారికి త్రియేక దేవుడు, ఆయన త్రిత్వంలో ఏకమై ఉన్నాడనే సిద్ధాంతం కూడా వారికి ఇంకా పూర్తిగా బయలుపరచబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అప్పుడు మనకు బయలుపరచబడింది. నోవాకి ఒక్కడే దేవుడు తెలుసు, ఒక్కడే దేవుడిని ఆరాధిస్తున్నాడు. అబ్రహాం సమయానికి వచ్చేసరికి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎంతమంది? ఎదిగినా సరే కనపడలేదు. అందుకనే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము విధేయుడయ్యాడు. ఇతర జనములతో దేవుడు మాట్లాడలేదు. ఎందుకు మరి? అబ్రహామే ఆయనకి ఎక్కువ? అబ్రహాముని ఆయన ఆశీర్వదించాలనుకున్నాడా? మనం ఆయన దృష్టిలో లేమంటే కాదు. యోబు తెలుసా? యోబు తెలుసా? ఎందుకు అద్భుతమైన మాట చెబుతా చెప్పండి. యోబు గారు తెలుసా? తెలీదా? మరి ఆ మాటకు కూడా అంత ఆలోచిస్తారు ఎందుకు? మన యోబు గారండి, మన బైబిల్లో యోబు గారు ధనవంతుడు. ఇది తెలుసా? ఇది తెలుసు. హల్లెలూయా. బాగా డబ్బు ఉంది. యోబు గారు అద్భుతమైన, చెప్పాలి, నమ్మకమైన భక్తి పరుడు. సాతాను దగ్గర దేవుడు సవాలు చేసి మాట్లాడుతున్నాడు. రేపు పనికి మనలోడా, యోబుని చూసావా? అటు ఇటు తిరిగి రావడం కాదు, గాలులాగా. యోబుని చూసావా? అసలు నాకు ఆ ధైర్యం, ఆయన అతిశయం చూస్తే నిజంగా భలే అనిపిస్తా ఉంటది. యోబుని చూసావా? నా బిడ్డ యోబుని చూసావా? ఏంటంట అంత నమ్మకస్తుగా, యథార్థవంతుడు,
బలమైన భక్తిపరుడు. స్తోత్రం చెప్పండి. శోధించాడు, సాతాను ఎంతో శోధించి చూశాడు. యోబు పడిపోయాడా? నిలబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఓ మాట చెబుతా వినండి, యోబు సంతానం తర్వాత ఇంకెవరైనా భక్తిపరులు కనపడ్డారా? అసలు యోబు సంతానం ఏమైపోయారు? యోబుకు ఒక్కడే దేవుడు తెలుసు, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నేను నిలబడతాను అనేంత రోషంతో భక్తి చేశాడు. ఒక మాట చెబుతా వింటారా? ఆ భక్తి తర్వాత తరాల్లో కంటిన్యూ అవలా. ఆ భక్తి అక్కడితో ఆగిపోయింది. యోబు పిల్లలు మరలా యోబుల భక్తి చేశారు అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇక్కడ ఒక మాట మీరు అంటారు, దేవుడు అంతా అబ్రాహాం గురించి రాస్తే ఇక్కడ యోబు గురించి ఎక్కడి నుంచి వచ్చిందండి? లేదు, నా దేవుడు పక్షపాతము చూపే దేవుడు కాదు. ఒకవేళ యోబే గనక భక్తి చేసినట్లయితే, అదృశ్యమైన ఆ దేవునిని నమ్మిన యోబు ఆ భక్తి ఆ తర్వాత తరాలకి కంటిన్యూ అయినట్లయితే ఖచ్చితముగా యోబు సంతానము గురించి బైబిల్ గ్రంథంలో రాయబడేది. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచి. హల్లెలూయా, హల్లెలూయా. వారి గురించి ఎక్కడో చోట కనపడేది. ఓ మాట ఆలోచించండి, ఈ రోజుల్లో ఏ బొమ్మ లేకుండా, ఏ ఫోటో లేకుండా ప్రభువుని ఆరాధించే వాళ్ళం మనం తప్ప నుంచి ఇంకెవరైనా ఉండారా? ఉండారు మనోళ్ళు. మన అన్నయ్యని మర్చిపోయేటగా. అయ్యో సరే, అది తర్వాత వచ్చిన మాట. వాస్తవానికి యోబు గారి గురించి మనం మాట్లాడితే ఆ తర్వాత కనపడలే. దేవుడు ఇంకా ఎవరితో మాట్లాడలేదు అంటే మాట్లాడాడు. మీరు చదవండి, అబ్రహాం కాలంలో గెరారు రాజు అయిన అబీమెలెకుతో దేవుడు, మీరు చదివారు ఆది కాండంలో కనబడుతుంది. గెరారు రాజు అయిన అబీమెలెకుతో ఎవరు మాట్లాడాడు? దేవుడు మాట్లాడారంట. బిలాముతో ఎవరు మాట్లాడారు? చెప్పాలి, ఎవరు మాట్లాడారు? బిలాముతో దేవుడు మాట్లాడాడు. బిలాము ఇశ్రాయేలీయుడా? అబీమెలెకు ఇశ్రాయేలీయుడా? యోబు ఇశ్రాయేలీయుడా? వీళ్ళెవరు ఇశ్రాయేలీయులు కాదు. దానియేలు కాలంలో దానియేలు జీవిస్తున్న సమయంలో దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడాడు. నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుడా? ఆ తర్వాత దర్యావేషు కూడా దానియేలు భక్తిని చూసి ఒకటే మాట అంటాడు, దానియేలు దేవుడే. అతను ఏమైనా ఇశ్రాయేలీయుడా? వాళ్ళ సంతానాల్లో ఎక్కడైనా ఒక్కడైనా అదృశ్యమైన మహాదేవుని ఆరాధించారు అనే మాట కనపడిందా? కనపడలా. దేవుడు వారితో మాట్లాడినా ఆ మాట వారు విని ఏదో అద్భుతం, ఏదో వింత, ఏదో ఆశ్చర్యం అనుకున్నారు తప్పనిచ్చి ఆ మాటకు వారు విధేయత చూపించలేకపోయారు. స్తోత్రం చెల్లిద్దామా? అబ్రహాం అయితే విధేయత చూపించగలిగాడు కాబట్టి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము సంతానం ఆశీర్వదించబడింది. భక్తి అనేది అబ్రహాముతో ఆగిపోలేదు. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు ఏం చేశారు? భక్తి చేశారు, యథార్థంగా బ్రతికారు. ఆ వాగ్దాన కాలంలో దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎంత మందితో మాట్లాడినా, అద్భుతమైన దర్శనాలు ఇచ్చినా వారి హృదయాలు మారట్లేదు. ఏదో అద్భుతం చూసాం, ఏదో ఎగ్జిబిషన్ లో జైంట్ వీళ్ళని చూసినట్టుగా ఏదో వింత చూసామనుకుంటున్నారు, కానీ వాళ్ళ బ్రతుకులో స్థిరమైన భక్తి రావట్లేదు. అందుకనే దీని అంతటికి కారణమైన పాపపు కోరలు విరిచివేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఇంకో నెల రోజుల పండగ చేసుకోబోతున్నాం. దానికి అప్పుడే ఏర్పాట్లు సాయంత్రం అసలు ఖాళీగా ఉండలేదు. ఫోన్లు అన్ని రాసుకోవాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి ఇప్పుడు యేసయ్య రక్తము చేత కడగబడిన మనమందరం, ఆయన పోలికలో చేయబడిన మనుషులమైన మనమందరం ఆయన దృష్టిలో సమానమే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయనలో పక్షపాతం అనేది ఇశ్రాయేలుని అన్నిసార్లు సరిచేశాడు. అంటే వారు ఆయన ఏర్పాటులో ఉన్నారు, సరిచేశారు. మనం సరి చేయట్లేదంటే నీవు ఆయన ఏర్పాటులో ఉంటే ఖచ్చితంగా ఎవరుంటారు ఆయన ఏర్పాటులో? నిద్రపోమాకండి, చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరుంటారు ఆయన ఏర్పాటులో? అందరూ ఉంటారంటారా? పిలవబడిన వారు
పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు చెప్పాలి. ఏర్పరచబడిన వారు, పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు చెప్పాలి. ఏర్పరచబడిన వారు కొందరే. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అందరూ ఆయన ఏర్పాటులో ఉన్నారంటే లేరు, కొందరే ఉన్నారు. అందరంటే ఆయనకి ఇష్టం లేదంటే ఎవరు బాబు నాకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు పిలుస్తాను రా, అందరినీ పిలిచేసాక పిలవబడిన వారు అనేకులు ఆయనే చూడలేడు. ఏర్పాట్లో కొంతమంది ఉన్నారు. కొంతమందిని ఎందుకు పెట్టుకున్నాడు? అందరినీ పెట్టుకోవచ్చు ఏర్పాట్లు ఆయన అంటే. జాగ్రత్త వినండి. ఎవరైతే ఆసక్తితో కూడిన విశ్వాసంతో ఆయన వెంబడిస్తారో వారే ఆయన ఏర్పాటులో ఉంటారు. వారే ఆయన ఏర్పాటులో ఉంటారు. ఆయన కొరకు బ్రతకాలి అనే ఆశ, తృష్ణ, కోరిక, విశ్వాసం, పరలోక రాజ్యము కొరకైన నిరీక్షణ, ఆయన నా జీవితాన్ని బలపరిస్తే నేను ఎప్పటికైనా ఆయన రాజ్యాన్ని చేరుకోవాలి అనే ఆసక్తి నీలో ఉంటే నీవు ఆయన ఏర్పాటులో ఉంటావు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మనము ఆయన ఏర్పాటులో ఉండడానికి కావలసిన ప్రాథమికమైన అర్హత ఏంటంటే ఆయన రాజ్యము కొరకు ఆసక్తి కలిగిన వారిగా ఉంటాయి. ఆసక్తి కలిగిన వారిని ఆయన బలపరుస్తాడు. ఇశ్రాయేలీయులను కూడా అలాగే ఆయన బలపరిచాడు. వారైన ఇంకో మాట చెబుతా వినండి. వాళ్ళ సరిచేయడానికి సంవత్సరాలు పట్టినాయి, తరాలు పట్టినాయి. ఒకసారి వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, 40-50 ఏళ్ళ వరకు వాళ్ళ కష్టానికి వాళ్ళని విడిచిపెట్టేసేవాడు దేవుడు. 40-50 ఏళ్ళ తర్వాత, అంటే నేను అప్రాక్సిమేట్ గా చెబుతున్నా, అంటే ప్రతిసారి దానే కాదు, 40-50 ఏళ్ళ తర్వాత వారి కొరకు గొప్ప రక్షణ కార్యాన్ని. నేను మాట అడుగుతాను చెప్పండి. మనం ఏదో తెలియక పొరపాటు చేసేసాం. 40-50 ఏళ్ళ పాటు దేవుడు మనల్ని వదిలేసాడు, ఏమైపోతాం? అది కాదమ్మా, వెళ్ళిపోతాం. మొత్తం ఏదో మాట చెబుతున్నారు, 100 ఏళ్ళు బ్రతికే ఆలోచనలు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పొరపాట్లు చేసే వయసే 10 సంవత్సరాల తర్వాత వచ్చాక తప్పులు చేస్తామంట. తప్పు చేసినప్పుడు దేవుడు 40-50 ఏళ్ల పాటు వదిలేస్తే ఇంకేముంటది? ఈ మట్టి ఏముంటది, ఇక ఆఖరికి శూన్యమే మిగిలింది. ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పమంటారా? ఇశ్రాయేలీయులు 100 సంవత్సరాల పాటు చేసిన వాగ్దాన దేశ యాత్ర, ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి చేసిన కొన్ని తరాల పాటు చేసిన యాత్ర, ఆత్మీయమైన ఇశ్రాయేలీయులమైన మన జీవితాల్లో ఈ స్వల్ప జీవితంలో నెరవేరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత పెద్ద యాత్రలో జరిగిన అనుభవాలన్నీ ఈ చిన్న జీవితంలో నీకు కనిపించేస్తాయి. ఎర్ర సముద్రాన్ని దాటడం నీకే కనిపిస్తూ ఉంటుంది. ఆయన మేఘ స్తంభంగా నడవటాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అగ్ని స్తంభంగా నడవటాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆత్మీయమైన పరలోక రాజ్యపు మన్నా వంటి ఆహారాన్ని మనకి అనుగ్రహిస్తూ వాక్యము చేత పోషించడాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అక్కడకు ఆగిపోయాడంటే ఆగిపోలేదు. ఆ వాగ్దాన దేశంలో మనము వెళ్ళేంత వరకు ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు ఏ రీతిగా న్యాయాధిపతులను పుట్టించాడో, ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఏ రీతిగా వారిని బలపరిచాడో, బండలో నుండి వారికి నీటి లోటలు పంపించాడో, ఈ రోజున మన జీవితాల్లో వారి జీవితాల్లో ఆ కార్యాలన్నీ జరగడానికి ఎన్నో సంవత్సరాలు పడ్డాయి. ఒక్కొక్క తరము ఒక్కొక్క కార్యం చూసింది అన్నట్టుంటే మన జీవితాల్లో మాత్రం ఈ ఒక్క జీవితంలోనే, ఈ ఒక్క ఆయుష్కాలంలోనే, ఈ కొద్ది స్వల్ప కాలంలోనే దేవుడు ఆ కనాను యాత్ర మొత్తాన్ని, వాగ్దాన యాత్ర మొత్తాన్ని మన జీవితంలో నెరవేర్చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారిని విడిచిపెట్టని దేవుడు మనలను కూడా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా మాట జాగ్రత్త వినండి. అలా ఒకసారి వారిని సరిచేసి వారి తప్పులకు వారిని శిక్ష విధించి ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని ఆయన విడిచిపెట్టడు. వారి పేరు జీవగ్రంథంలోంచి ఆయన తుడిచివేయడు. కాబట్టి వారిని సరిచేయడానికి బబులోను దేశానికి ఆయన పంపించాడు. 70 ఏళ్ల తర్వాత
వాళ్ళని శిక్షించి ఎన్ని సంవత్సరాల తర్వాత అదే చెబుతుంది ఇందాక నుంచి. ఆయన వాళ్ళని శిక్షించి ఒక్కసారి సరి చేయడానికి అన్ని సంవత్సరాలు పట్టేది. మన జీవితంలో అయితే ఒక్క మాటతో నేను మాట అంటాను, ఈ ఆరాధనకు వచ్చేంత వరకు ఒకవేళ మన జీవితాల్లో ఆయనకు లోపడిన వాళ్ళని వారికి ఉన్నారు. ఒకవేళ ఈ ఆరాధనలోనే ప్రభు మనతో మాట్లాడితే ఈ రాత్రి మన జీవితాలు మనం మార్చేసుకోవచ్చు. ఈ రాత్రి ఆయన కృప కిందకు మరలా వచ్చేయచ్చు. ఈ రాత్రే మరలా మనం మునుపటి కంటే అధికమైన శక్తితో నింపబడిపోవచ్చు. హల్లెలూయా. ఆ రోజున మన శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులకి, ఆత్మ సంబంధమైన నేటి ఇశ్రాయేలీయులకి తేడా అదే. కృప కిందకు వచ్చాం. ఇది ఇన్స్టెంట్ మ్యాగీ కాలం, వెంటనే వచ్చేస్తుంది. అవునా, దేవుడు మనల్ని సరిచేయడానికి ఆయన ఎంతో సమయం తీసుకోవట్లే. ఆవిడ విస్తారంగా కన్నీరు గార్చి ఒక పూట ప్రభువు దగ్గరికి వచ్చి ఒక 10 నిమిషాలు ఆయన పాదాల మీద పడి విస్తారంగా కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలు తడుపుతూ తన తల వెంట్రుకలతో ఆయన కాళ్ళు తుడుస్తూ ఆయన యొక్క పాదములను ముద్దు పెట్టుకుంటూ హృదయం నిండా మానని దుఃఖంతో, అయ్యా నేను ఎంత పాపినో చెప్పలేను, నా పాపం ఎంత ఘోరమైనదో నేను నోరు విప్పలేను, అది అసహ్యకరమైనది, కానీ అది నీకు తెలుసు నాయన, నీ పాదాల చెంత నేను మరుగై ఉండలేదయ్యా. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఆయన చూసి అంటున్నాడు, అమ్మా విస్తారంగా కన్నీరు గార్చా, విస్తారంగా ఉన్న నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట అనడానికి ఎంతసేపు పట్టింది చెప్పండి? చెప్పాలి, ఆ మాట అంటానికి ఎంతసేపు? అసలు నిమిషం కూడా పట్టదండి. అమ్మ విస్తారంగా పాపాలు చేసావు, నీ విస్తారమైన కన్నీరు నీ విస్తారమైన పాపాలను క్షమించేటట్టుగా చేస్తుంది. ఈ కృపాకాలంలో నువ్వు ఆయన సిలువ నీడకొస్తే నిన్ను సరిచేయడానికి ఆయనకి ఎంతో సమయం అవసరం లేదు. హల్లెలూయా. అలా వారు సరిచేయబడ్డారు. 70 సంవత్సరాల పాటు పశ్చాత్తాపం వచ్చింది, బాధ కలిగింది. అయ్యో తప్పు చేసామని 70 ఏళ్ళకి అర్థమైంది. ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో చేరిన వారందరూ కూడా ఒక మందిరం కట్టడానికి ప్రారంభించారు. ఒక మందిరం కట్టడానికి మొదలు పెట్టారు. ఆ మందిరం కట్టడానికి మొదలు పెడితే వారు కట్టి పునాది వేసి కట్టడం మొదలు పెట్టి కొద్ది రోజులైనయో లేదో శత్రువైన సాతానుగాడు ఊరుకుంటాడా? చెప్పాలి. దేవుడి పని చేస్తానికి మనము ఆత్మీయంగా దేవుల్లో బలం పొందుతామంటే, దేవుల్లో ముందుకెళ్తామంటే సాతానుగాడు చేతులు కట్టుకుని సొత్త కూర్చుంటాడా? కూర్చోడు. ఆడు ఆపేసాడు పని. దాదాపు 15 ఏళ్ల పాటు ఆపేసాడు ఆ పని. ఆ 15 ఏళ్ల పాటు ఆపేసిన తర్వాత హగ్గయి ప్రవక్త గారు, జకరియా ప్రవక్త గారు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట, వారితో చెబుతున్న ఒక అద్భుతమైన మాట చదవండి ఒకసారి. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్త వింటే నా మాటలు త్వరగానే ముగిస్తా. జాగ్రత్తగా వినండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంట్రెస్ట్కి వెనక ప్రసంగం ఎక్కువసేపు పట్టేస్తూ ఉండదు. అదే మీరు చాలా చురుగ్గా ఉంటే నాకు భయం వేస్తూ ఉండదు, ఎంత రాసుకొచ్చాను 5 నిమిషాలు అయిపోద్దేమో అని. మీరు ఇంట్రెస్ట్గా కనుక ఒక మాటే 100 సార్లు చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. జాగ్రత్త వినండి. వారు 70 ఏళ్ల పాటు శిక్షించబడ్డారు, సరిచేయబడ్డారు. ఇంకొక చిన్న మాట చెప్పి ఈ మాట వివరిస్తా. ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు ఇశ్రాయేలుని తిరిగి లేపి నిలబెడతా వచ్చాడు. మనల్ని కూడా ఆయన లేపి నిలబెడతాడు, ఆయన ఏర్పాటులో ఉంటే. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కానీ ఓ మాట వినండి, ఓ మాట వినండి. డాక్టర్ గారు మనోడే అని చెప్పేసి పద్దాక వెళ్ళి చేతులు కూసుకుంటావా? మనోడే, మందులు ఫ్రీ, ఫీజు లేదు. సరే సరే, మీ వాళ్ళ డాక్టర్ ఎవరు లేరు, నాకు తెలిసిన డాక్టర్ ఎవరో ఉన్నారు అనుకుందా, నేను వైద్యం చేపిస్తాను. పద్దాకెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటారా? నేను చేపిస్తానమ్మా వైద్యం.
మంచి 5 స్టార్ హోటల్ అదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తానమ్మా. ఎందుకు చేతులు ఎరగొట్టుకో భయం అంట ఎందుకంటే డాక్టర్ గారు ఎంత మనవడైనా బలహీనపరచబడిన ప్రతిసారి, గాయపరచబడిన ప్రతిసారి నీ శరీరం బలహీనమైపోయి నీ శరీరంలో దేవుడిచ్చిన ఒక అవయవాన్ని నువ్వు సెకండ్ హ్యాండ్ అవయవంగా, రిపేర్ అవయవంగా మార్చేసుకుంటున్నావు. ఆత్మీయంగా కూడా దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మనం ఎన్నిసార్లు తప్పు చేసినా, ఒకవేళ ఆయన ఏర్పాట్లో మనం లేమనుకోండి, వీడు మారడాన్ని వదిలేస్తాడు నరకానికి. ఇంకా అంతా ఆ రోజు చూసుకుందాలో అతడి. కానీ ఎన్ని తప్పులు చేసినా కొంతమంది జీవితాలకి ఏ శిక్ష రాదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎంత పిచ్చి మంద, ఓ పాస్టర్ గారు ఊపేస్తాయి, తెగరి చేస్తున్నాడు. అరే బాబు నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు, నువ్వు పెద్ద వీడు అనుకుంటాడు ఈ ప్యానం మీద ఉన్న వాళ్ళు అందరూ ఎందుకంటే ఎగురుతున్నారు అనుకుంటున్నాడు. అది పొయ్యిలో ఉన్నాడు, ఆయనకి అర్థం కావట్లేదు. ప్రాణం మీద ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే ఎగురుతున్నారు అనుకుంటున్నాడు. నువ్వు నరకానికి అప్పగించబడినప్పుడే నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుడు నేనేం చేయడు, పట్టించుకోడు, వదిలేస్తాడు. అలా అంటే నిన్ను ఆయన వదిలేసాడని కాదు, నువ్వు పొయ్యిలో పడ్డావని అర్థం, నరకంలో పడ్డావని అర్థం, నువ్వు నరకానికి పాత్రంగా ఎంచబడ్డావని అర్థం. నువ్వు చిన్న తప్పు చేసినా దేవుడు మక్కిళ్ళు ఎరగొడుతున్నాడంటే దానికి అర్థం ఏంటి? ఆయనకి చాలా ప్లాను, చాలా ప్రణాళిక, చాలా గొప్ప ఆలోచన ఉంది నీ మీద. స్తోత్రం చెప్పాలి సార్ మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఈ హగ్గై ప్రవచన గ్రంథానికి మనం వచ్చి చూస్తే, ఇక్కడ దేవుడు ఇప్పుడు మందిరం కట్టాలి అనుకుంటున్న వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఒకటి భయపడమాకండి. రెండో మాట ఏం మాట్లాడుతున్నాడంటే, నా నిబంధన జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో మాట ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఈ 3 మాటలు చెప్పానని చెప్పేసి 3 మాటలు 30 నిమిషాలు చెప్పను, కానీ 3 మాటలు 3 నిమిషాల్లోనే వివరించేటట్టుగా చెబుతా, జాగ్రత్త వినండి. ఎప్పుడైతే వారి పాపము నుంచి బయటకు వచ్చి వారు ఒక మందిరాన్ని కట్టడానికి మొదలు పెట్టారో, దేవుడు వారితో అంటున్నాడు భయపడమాకండి. జాగ్రత్త వినండి. పాపం చేసేటప్పుడు భయపడాలి, తప్పు చేసేటప్పుడు భయపడాలి, పశ్చాత్తాపడేటప్పుడు. సాతానుగాడు అంటాడు ఎంతలా తిడతాడంటే, వాడు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన మనసులో సిగ్గుందా నీ ముఖానికి, మానవత్వం ఉంది అసలు నీకు? ఇంత తప్పులు చేసి మళ్ళా మోకాళ్ళు వేసి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? జాగ్రత్త వినండి, అది సాతాను ఆలోచన. ఎప్పుడైతే మన పాపము చేసిన వారమై పశ్చాత్తాపట్టుకు దేవుని పాదాల దగ్గర కూర్చుంటామో, దేవుడు మనతో ఎల్లప్పుడు చెప్పే మాట, ఇప్పటికైనా నువ్వు మారు. ఆయన నువ్వు ఎందుకు ఆలోచించావు, ఏంట్రా నీ జీవితం, పోరా అని ఆయన ఎప్పుడు అంట. ఇప్పటికైనా నువ్వు మారు, నీ జీవితం మార్చుకో, ఒక స్థిరమైన మార్పు నీలో కనబడితే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పశ్చాత్తాపడనంత వరకు తిడతాడు. ఒక పాపిలో ఉన్న పాపముల గురించి దేవుడు ఎప్పుడు తిడతాడంటే, పశ్చాత్తాపడనంత వరకు తిడతాడు. ఏం బ్రతుకురా నీ బతుకు, ఇంత చేసి ఇంత పాపగా బ్రతుకుతూ, ఇంత ద్రోహం చేస్తూ, ఇంత భక్తిహీనంగా బ్రతుకుతూ వ్యర్థంగా జీవించేస్తున్నావు కదా అంటాడు. దేవుడు తిడతాడు, అంటే మన మనసులో గద్దిస్తాడు. కానీ పశ్చాత్తాపడటం మొదలు పెడితే ఆయన కనికరిస్తాడు. సాతాను కాడేమో ఎప్పుడు తిడతాం మొదలు పెడతాడంటే, మనం పశ్చాత్తాపం పడడం మొదలు పెట్టాక వాడు తిడతాం మొదలు పెడతాడు. అందుకని ఆయన అంటున్నాడు భయపడమాకండి. రెండో మాట ఆయన అంటున్నాడు, ఐగుప్తు నుండి మీరు వచ్చినప్పుడు మీతో చేసిన నిబంధన. ఐగుప్తు అంటే ఎప్పుడు? అది మొదట్లో, ఎక్కడో ప్రారంభంలో. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఇప్పటికైనా సరే మీరు మందిరాన్ని కడుతూ ఉండగా, తిరిగి మీ జీవితాన్ని స్థిరపరచుకుంటూ ఉండగా నీకు గుర్తుండాల్సిన మాట, ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎలా నడిపించాను, ఈ రోజును కూడా నేను మిమ్మల్ని అలాగే నడిపిస్తాను. చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 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 ఆ మాట జాగ్రత్త వినండి. పోయిన వారం దాకా మన సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరిగే, చాలా మంది పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి అని చాలా ప్రార్థించారు, ప్రయాసపడ్డారు. అయితే ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే,
ఆ ప్రార్థన బలిపీఠాలు కట్టడానికి, పడిపోయిన మందిరాన్ని కట్టడానికి ఎప్పుడైతే మనం మొదలు పెడతామో, ఆయన అంటున్నాడు, ఆ రోజున ఐగుప్తులో ఉండగా నేను మీతో ఏ నిబంధన చేసి బయటికి తీసుకొచ్చాను, ఈ రోజును కూడా మరలా అలాంటి నూతన బలమే నేను మీకు ధరింపజేస్తాను. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి మాటలో ఉంటది, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షి రాజు యవ్వనం వలె వారు యవ్వనం నూతన మగుచు పైకి ఎగురుతారు. స్తోత్రం చెల్లిద్దామా? పైకి వెళ్ళాలి, నూతన బలం పొందాలి, నూతన క్రియలు నేను చూడాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా నూతన బలం దినదినం ఇస్తాడు. అది ఉపవాసాల వరకే కాదు, ఉపవాసాలు అయిపోయాక కూడా ఆత్మీయ జీవితం అనేది 40 రోజుల్లో కట్టేసేది కాదు. ఇది జీవితాంతం కట్టబడే ఒక అనుదినము మనము ప్రయాసపడదగిన ఒక ఆత్మీయ యాత్ర ఇది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇది 40 రోజులు అయిపోయేది కాదండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు కట్టడానికి మొదలు పెట్టావు కదా, జెరుబ్బాబెలు అంట, యెహోషువ అంట, మందిరం కట్టడానికి మళ్ళీ మొదలు పెట్టారంట. వారితో ప్రభు అంటున్నాడు, మీరు మొదలు పెట్టారు కదా మందిరం కట్టడానికి, ఇదిగో నేను మిమ్మల్ని బలపరుస్తా, ఆ ఐగుప్తు నిబంధన మీ జీవితంలో నెరవేరుస్తా, మరలా దాన్ని తీసుకొస్తాను, నూతన బలం ఇస్తా. మరొక మాట ఆయన చెబుతున్నాడు, నా ఆత్మ మీతోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని బలము మనతోనే ఉన్నాయి. మనల్ని బలపరుచుటకు ఆయన మనతోనే ఉన్నారు. ఎప్పుడున్నారు, ఎలా ఉన్నారంటే, యేసు ప్రభువు ఆరోహణమైన దగ్గర నుంచి మరలా ఆయన మేఘారూఢుడు వచ్చేంత వరకు ఈ పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనతోనే మనల్ని బలపరుస్తూనే ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన మన మధ్యలోనే ఉన్నారు, ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం బలం పొందుకుంటామో అప్పుడు ఆయన చెబుతున్న మాట, ఇప్పుడు మీరు మందిరాన్ని తిరిగి కట్టగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభించిన వారిని ఆయన బలపరుస్తున్నాడు. ఒక మాట చెబుతా వినండి, పని ప్రారంభించడం ముఖ్యం కాదు, పనిని ముగించడమే చెప్పాలి. పని ప్రారంభించడం. యేసు ప్రభు వారే ఒకరోజు సాక్షాత్తు ఒక మాట చెబుతా అంటారు ఆయన, ఇదిగో ఇల్లు కట్టడానికి మొదలు పెట్టిన వాడు మొదలు పెట్టేటప్పుడు తన దగ్గర డబ్బు ఉందో లేదో చూసుకోకుండా మొదలు పెడతాడా? నేను కట్టగలనో లేదో. ఇప్పుడు చేతిలో తాళం ఉందని చెప్పేసి గేదెను కొనడానికి వెళ్ళాడంటే ఆయన ఎవరు? అట్లా మనం చెయ్యం కదా పనులు. ఇప్పుడు ఇల్లు కట్టడానికి మొదలు పెట్టేటప్పుడు పర్లేదు, ఒక సిమెంట్ కట్టగా డబ్బులు ఉండేవి మొదలు పెట్టేస్తామా? ఇల్లు అంటే చాలా పెద్ద పని అని చెప్పేసి అన్ని చూసుకుని మొదలు పెడతాం. ప్రభువే చెప్పాడు. అలాగే ఈ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి కట్టడానికి మొదలు పెట్టాం కదా మనం ఉపవాస ప్రార్థనలో. ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని బలపరుస్తాను. హల్లెలూయా. పనిని కొనసాగించండి, ప్రార్థన కొనసాగించండి, విశ్వాసం కొనసాగించండి. ఉపవాస ప్రార్థనలు అయిపోయినా ఈ మందిరము కట్టుట పని ఎప్పటికీ ఆగకూడదు. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరములుగా సజీవమైన రాళ్ల వలె ఉండి మనము కట్టబడుచున్నాము అని పేతురు మహాభక్తుడు మాట్లాడిన మాటను బట్టి ఎప్పుడైతే ఈ ఉపవాస ప్రార్థనలో పడిపోయిన మన ఆత్మీయ జీవితాల్ని, బలిపీఠాల్ని మనం కట్టడం మొదలు పెట్టామో, ఇది ప్రభు రాకడ వరకైనా మన పోకడ వరకైనా ఇది ఆగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొనసాగాలి, ఖచ్చితంగా కొనసాగి తీరాలి. ఎప్పటికీ నిర్లక్ష్యం రాకూడదు. అలా కంటిన్యూగా కడతాను అని నిశ్చయించుకుంటే ప్రభు అన్నాడు, నేను బలపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లాన్ని తల్లిదండ్రులు ఎత్తుకుని పని చేయిస్తారు. అదే వ్యక్తి పెద్దవాడు అయిన తర్వాత యాక్సిడెంట్ అయితే, లేవలేని పరిస్థితిలో ఉంటే, బలహీనుడైతే మరలా అదే తల్లిదండ్రులు చేయి పట్టుకుని పని చేయిస్తారు. అతని పనులు అవసరమైతే తల్లిదండ్రులే చేస్తారు. వారు ఒకసారి ఆ పని చేయొచ్చు, 2 సార్లు ప్రేమతో చేయొచ్చేమో. ప్రభు అంటున్నాడు, నేను అంతకంటే ఎక్కువ ప్రేమతో పడిపోయిన నిన్ను మరలా మొదట్లో మోసినట్టుగా నేను నిన్ను మోసి నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మోస్తూ నడిపిస్తాను.
ఆ రీతిగా దేవుని కృపకు అప్పగించుకుందా. మనం ప్రారంభించిన ఈ ఆత్మీయ యాత్ర ఇది ఎలా ప్రారంభించామో అంతకంటే ఘనంగా ముగించుదా. దేవుడు అట్టి రీతిగా మనల్ని బలపరచుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ప్రభువు చేతికి అప్పగించుకుంటూ